రాజంపేట మున్నూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం మసీద్ కాంప్లెక్స్ లో 2 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మసీద్ కాంప్లెక్స్ లో పెయింట్ షాప్ లో దుకాణం మరమ్మతుల కోసం వెల్డింగ్ చేస్తూ ఉండగా ఒకసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో లోపల ఉన్న దుకాణదారులు బయటికి పరుగులు తీశారు. మంటల్లో దాదాపు 40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సకాలంలో స్పందించి ఫైర్ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించేలా బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మన మన్నూరుకు సంబంధించిన మసీదుకు సంబంధించిన రూమ్లలో 3 రూమ్లలో అల్లామీన్ ట్రేడర్స్ అని షేక్ ఖాదర్ బాషా సన్ ఆఫ్ మొహమ్మద్ అని ఆ సొంత బావ, ఇక్కడ పెయింట్ షాపు, శానిటరీ షాపు, ఎలక్ట్రికల్ షాపు 3 రూమ్లలో ఒక 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. ఈ రూములకు సంబంధించిన మీటర్లు, ఎలక్ట్రికల్ మీటర్లన్నీ వాటికి బయట తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ విపరీతంగా ఎండ ఉండడం వలన ఈ స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, ఈ మన టర్పెంట్ ఆయిల్, పెయింట్ అవి పెట్టుంటాం కదా, ఈ ఒక్కసారిగా ఈ మీటర్లలోంచి ఏదో స్పార్క్ వచ్చినట్టు వచ్చి ఆ పెయింట్ డబ్బాల మీద, ఈ టర్పెంట్ ఆయిల్ మీద పడ్డము. ఎప్పుడైతే అది పడిందో ఒక రవ్వ మంట వచ్చిందని చెప్పి అనుకున్నాము. కానీ అది ఒక సెకండ్, ఒక 5 సెకండ్లలో చూసేటప్పటికే అంతా స్ప్రెడ్ మంట అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అంత లోపల ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇచ్చాము. వాళ్ళు వచ్చేటప్పటికే ఇది పెయింట్ కాబట్టి ఒకదానికొకటి అంటుకొని షాప్ మొత్తం తగలబడిపోయింది. అయితే ఈ పక్కన ఉండే షాపులకు కూడా ఈ మంటలు వ్యాపించడం జరిగింది. ఆ పక్కన ఉండే కూల్ డ్రింక్ షాపుకు, ఈ పక్కన ఉండే ఈ మెకానిక్ షాపుకు, ఇక్కడ కూడా ఒక 4-5 రూములు, దాని పక్కన కూడా ఒకటి వాటర్ ఫిల్టర్లు రిపేర్ చేసుకునే షాప్ ఉన్నది. ఒకదానికి వీళ్ళు ఆర్పుతూ ఉన్నారు. కానీ ఈ కెమికల్ ఎక్కువ ఉండడం వల్ల, ఇదంతా పెయింట్ కెమికల్ కాబట్టి ఈ స్పార్క్ వలన ఒకదానికి అంటుకొని భారీగా మంటలు ఈ 6 రూములు టోటల్గా కొలాప్స్ అయిపోవడం జరిగింది. మొత్తంగా ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకుంటే మనం ఒక 5 షాపులు ప్లస్ బోయినపల్లిలో కూడా ఒక బ్రాంచ్ ఉండింది మాది. రీసెంట్గా దాన్ని ఖాళీ చేసి దాన్ని కూడా ఇక్కడే మెర్జీ చేశాము. ఆ సామాను ఈ సామాను అప్రాక్సిమేట్గా టోటల్గా మొత్తము ఒక 70-80 లక్షల వరకు దీని మీద ఆస్తి నష్టం అయితే జరిగింది. అది ప్రభుత్వం వారు, ఎంఆర్ఓ కానీ, దాని తర్వాత వీళ్ళు పోలీసు వాళ్ళు, దాని తర్వాత ఫైర్ సిబ్బంది, అంటే జగన్మోహన్ రాజన్నకు కూడా ఇన్ఫార్మ్ చేసినాము. అందరూ కలగజేసుకొని దీని మీద మాకు ఎలాంటి ప్రభుత్వం తరఫున కానీ లేదా కంపెనీ తరఫున కానీ మాకు ఎలాంటి సహకారాలు అందించాల్సింది కోరుకుంటూ 2:40 మధ్య ఫైర్ వచ్చిందని ఒక అబ్బాయి వెంటనే వచ్చాడు. అది మన తోట ఫంక్షన్ ఆపోజిట్లో, అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని యజమాని చెప్తున్నాడు. మేము హుడావుట్న వెంటనే ఇక్కడికి వచ్చాము. వచ్చేసరికి సుమారు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించున్నాయి. వెంటనే మా ఫైర్ సిబ్బంది మొత్తం అంతా కలిపి మంటలను అదుపు చేసి కంట్రోల్ చేశాము. నష్టపరిహారము యజమాని ప్రకారము 60-70 లక్షల వరకు ఉండొచ్చు అని అంచనా అంటున్నాడు. ఇంకా వివరాలు తెలియాల్సింది. దాన్ని బట్టి తర్వాత ప్రెస్ వారికి తర్వాత తెలుపుదామని తెలుస్తుంది. ఇది పెయింట్ షాప్ కాబట్టి వాటర్తో ఆర్పే విధానం కాదు కాబట్టి మనం ఫోము, కెమికల్ యూజ్ చేసి మంటలన్నీ అదుపు చేశామండి. సకాలంలో రాబట్టి ప్రాణ ఏంటంటే వ్యక్తులకి ఎవరికి ప్రాణహాని లేకోకుండా చేశాము. దానికి ఎవరికి ఏమి ఇబ్బంది లేకోకుండా మొత్తం అంతా బిల్డింగ్ మటుకు కొంచెం వరకు నష్టం జరిగింది. నష్టపరిహారం ప్రాణ నష్టం అయితే ఎవరికి ఏం కాదు.